అమ్మా మీ పేరమ్మ? పద్మ యాదవ్. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సో ఇక్కడ జూబ్లీ స్థానికులే మీరు? స్థానికులే. సో ఇప్పుడు మీ ఏరియాలో అమ్మ యాదవ్ ఉన్నారు కాబట్టి నవీన్ యాదవ్ అనుకుంటా. సో మీ ఏరియాలో ఎలక్షన్ ఉన్నాయమ్మా, ఎవరిని గెలిపిస్తే బాగుంటది అనుకుంటారు, ఎవరిని గెలిపిద్దాం అనుకుంటారు? యాదవ్ అని కాదమ్మా, క్యాండిడేట్ మంచోడు. నవీన్ అన్న అంటే అందరికి అన్ననే, చిన్నోళ్ళకి అన్ననే, పెద్దోళ్ళకి అన్ననే. నవీన్ అంటే చాలా ఇష్టము. నవీన్ మీద ఉన్న మంచి అభిప్రాయం ఉంది మాకు. మేమందరము స్వయంగా కష్టపడాలి నవీన్ గురించి, పార్టీ పరంగా అయినా నవీన్ గురించి అయినా కానీ మేము కష్టపడాలనే బయటకు వచ్చినాం. మద్దతుగా నవీన్ కు మద్దతుగా బయటకు వచ్చినాం. ఎందుకమ్మంటే ఎందుకు అట్లా మీకు అభిమానము? ఎందుకంటే నవీన్ యాదవ్ స్వయంగా ఎందుకు వచ్చారు మీరు? అంటే స్వయంగా ఎందుకు వచ్చినాము అని అంటే నవీన్ చేసే మంచి పనులను బట్టమ్మా. పిల్లలకు చదువు చెప్పడం గానీ, మొన్న చేసిన మీరు ప్రోగ్రాంలు కూడా చూసిండ్రు. శ్రీమంతం గానీ, అన్నప్రాసన ప్రోగ్రామ్ గానీ, మహిళల కుట్టు మిషన్లు గానీ, ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా గానీ, ఎవరైనా చనిపోయినా గానీ, ఒక పాన్ షాప్ నుండి ఒక పెద్ద షోరూమ్ వరకు, చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల వరకు అందరూ కూడా నవీన్ అన్న అంటే నవీన్ అన్ననే. శ్రీశైలం అన్న అన్ననే, నవీన్ అన్న కూడా అందరికి అన్ననే. మాకు మా ఇంట్లో మనిషిలాగా మేమందరము అట్లనే ఇష్టపడుతున్నాము. నవీన్ అన్న అట్లా ఇష్టపడుతున్నాము. నవీన్ గెలవాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము. నవీన్ కొరకు కష్టపడడానికే బయటకు వచ్చినాం. అంటే అమ్మ మళ్ళీ ఎలిగేషన్ చేస్తున్నారు మీరేమో నవీన్ యాదవ్ మంచోళ్ళు అని చెప్పి చెప్తారు, కానీ ఆయన మీద ఇట్లా అట్లా అని చెప్పి బాగా ఎలిగేషన్ చేస్తూ ప్రచారంలో జరుగుతుంది. ఎవరు చెప్పవలసిన పని లేదు. మీడియా వాళ్ళు అందరూ చూస్తా ఉన్నారు, ప్రభుత్వాలు అందరూ చూసిండ్రు. ఎవరు జైళ్ళల్లో ఉండి బయటకు వచ్చిండ్రు, ఎవరు అరెస్ట్ అయ్యిండ్రు, ఎవరు దొంగలు ఎవరు అనేది చెప్పనవసరం లేదేమో. ప్రజలకు చెప్పనవసరం లేదు. ముసుకేసుకొని 1 రోజు 2 రోజులు ఇంట్లో ఉంటారు. పబ్లిక్ లో ఉండే మనిషి, 40 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్న మనిషి. ఇవాళ టికెట్ ఇచ్చినంత మాత్రాన నవీన్ రౌడీ కాదు. ఆ మాటను మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. రౌడీ అనే మాట ఎట్లా మాట్లాడతారు మీరు? రౌడీ అని ఏమైనా కేసులు ఉన్నాయి? జైల్లో ఉండొచ్చిండా నవీన్? జైల్లో ఉండొచ్చిండా? ప్రజల్లో ఉంచి వచ్చిన మనిషి, ప్రజల మనిషి నవీను. అందరు మనసు పూర్తిగా నవీన్ ఎమ్మెల్యే కావాలని కోరుకుంటాను. నిజంగా నవీన్ అంటే అందరికి ప్రేమ ఉంది. ఖచ్చితంగా నవీన్ కు సపోర్ట్ చేస్తారు. ఇండిపెండెంట్ గా చేసినప్పుడు అంత మెజారిటీ వచ్చిందంటే ఎట్లొచ్చింది? నవీన్ రౌడీ అయితే వచ్చిందా అంత మెజారిటీ? పార్టీ టికెట్ ఎందుకు ఇచ్చింది? రౌడీలకు టికెట్ ఇస్తుందా? మరి మీరున్న పార్టీ ఏంటిది? అది రౌడీల పార్టీ కాదా? నవీన్ టికెట్ ఇచ్చిన మాత్రాన ఇది రౌడీయిజమా? ఎట్లా మాట్లాడతాను మీరు? రౌడీ అని ఎట్లా అంటారు? ఏమున్నది నవీన్ మీద? ఏ ఎలిగేషన్ ఉండేప్పటికీ మీరు నవీన్ అట్లా అంటారు? చెప్పాలి మీరు మాకు. మరి మొన్న మేమందరం నవీన్ కి మద్దతుగా వచ్చినాం. వచ్చి మేము కాన్వాయ్లో తిరిగితే, నామినేషన్ ర్యాలీలో తిరిగితే మా ఫోటో పిక్కులు కూడా వచ్చినాయి మీడియాలో. వీళ్ళందరు రౌడీలు అని అంటే సరే, పైసలు ఇచ్చి కాదు. పైసలు ఎవరు ఇచ్చి పెంచుకుంటాను? మేము పైసలు ఉన్న వాళ్ళం కాదు, మేము గరీబులం. ఈ కాన్సెన్సీ మొత్తము జూబ్లీహిల్స్ కాన్సెన్సీ హై లెవెల్ ఇదంతా చెప్పుకోవడానికి కావచ్చు, మీరు గొప్పోళ్ళు కావచ్చు. మేమందరం కష్టపడటమే, మేము రోజు కూలీలు, మేము పని చేసుకుంటోళ్ళమే. అందరు కూలీలే ఉన్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళు ఎవరు లేరు. మీరు ఎట్లా మాట్లాడతారు అట్లా? రౌడీలని, కూలికి వచ్చిందని అంత చులకనా? మీరు కూలీల ఓట్లు మీకెందుకు? మరి కూలికి వచ్చిన వాళ్ళము డబ్బులు ఇస్తే మేము అట్టే పోతాం కదా, మీకెందుకు మా ఓట్లు? మరి మీరు ఎందుకు ఇక్కడ ప్రచారం చేస్తారు? ఖచ్చితంగా మేము అడుగుతాం ఆ పార్టీని. 10 సంవత్సరాలు చేయలేని పని ఈ 3 సంవత్సరాల్లో మాకు ఏం చేస్తారు? 10 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నారా? 10 సంవత్సరాలు ఏడికి పోయినరు? మీకు అనుకూలంగానే ఎందుకు పనులు చేసుకున్నారు? అందరినీ ఎందుకు కలుపుకొని పోలేదు? 10 సంవత్సరాలు కలుపుకోలేదు. వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే చేసిండ్రు. మరి ఏం చేసిందమ్మా కాంగ్రెస్ పార్టీ? ఏం చేసింది అసలు? మహిళలకి మీలాంటి వాళ్ళకి 2500 ఇస్తా అని చెప్పారు వాళ్ళు. అని తులం బంగారం ఇస్తాను, పెళ్లిళ్ళ సీజన్ రాబోతుంది. సో తులం బంగారం ఇవన్నీ ఏమైనాయి? ఇవన్నీ ఇవ్వలేరు కదా అని భాగ్యగారులు వస్తారు అమ్మ వాళ్ళ. పంచడం కాదు, 10 సంవత్సరాలు వాళ్ళు చేయలేని పనులను ఖచ్చితంగా చేసిండ్రు. ఉద్యోగాల విషయంలో అయితే ఇప్పుడు పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేసిండ్రు. ఖచ్చితంగా ఉద్యోగాలు అయితే ఇచ్చిండ్రా? ఒక విషయంలో ఏమనెత్తిండు, ఒక గవర్నమెంట్ జాబ్ తల్లిదండ్రులు వాళ్ళని చూసుకోకపోతే మీ శాలరీలో సగం జీతం కట్ చేసి తల్లిదండ్రులకు ఇస్తానని చెప్పిండ్రు. ఆ మాట రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆ మాటకి ఎంతమంది హ్యాండ్స్ అప్ చెప్పిండ్రు? మీరు అట్లా చేయగలిగినరా? ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వగలిగినరా? ఉద్యమంలో వాడుకున్నారే పిల్లల్ని, కానీ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? మీకు తెలుసు కదా, కష్టం అనేది మీకు తెలుసు కదా. 10 సంవత్సరాలు వాళ్ళ లైఫ్ ఉద్యమంలో గడిచిపోయింది. 10 సంవత్సరాలు మీ రాజకీయంగా గడిచిపోయింది. వాళ్ళకు గవర్నమెంట్ జాబ్ టైం కూడా దాటిపోయింది. మందికి ఎంతమంది బాధపడుతున్నారు? అప్పుడు గుర్తుకు రాలేదా వీళ్ళందరూ? కడుపు మండి బయటకు వచ్చినాం మేమందరం. మేము ఉద్యమంలో ఉండి బయటకు వచ్చినాము. నవీన్ కు మద్దతుగా బయటకు వచ్చినాము. నవీన్ ఖచ్చితంగా గెలిపించుకుంటాం. మా నవీన్ ఖచ్చితంగా 50,000 మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకు నవీన్ కు ఓటేయాలంటే యువకుడు, ప్రజల్లో ఉండే మనిషి,
సానుభూతి మాకు అక్కర్లేదు. సానుభూతి ఉండొచ్చు, ఒక ఆడపిల్ల మీద మాకు సానుభూతి ఉంది. కానీ 10 సంవత్సరాలు మీరు చేసింది మేము చూసినాం. మీ ప్రభుత్వాన్ని చూసినాం, మీ ఎమ్మెల్యేని చూసినాం. మీ ప్రభుత్వం లేనప్పుడు కూడా నవీన్ ఇక్కడే ఉన్నాడు. స్థానికుడు, యువకుడు, అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి. ఒక పార్టీలో ఉండి వేరొక వాళ్ళకు కూడా, ఇప్పుడు ఎవరి పార్టీ వాళ్ళకు వాళ్ళే సహాయం చేస్తారు. కానీ నవీన్ అట్లా కాదు. ఫోన్ చేస్తే నువ్వు ఏ పార్టీ మనిషి అని అడగలేదు, ఏ కులము అని అడగలేదు. ఎక్కడుంటారు ఏరియా రండి పలానా ఇక్కడికి, మీకు ఏ సహాయము. ఒక హాస్పిటల్ విషయం అవుతుంది, ఒకరు చనిపోతే ఏంది, ఒకరు పెండ్లంటే ఏంది, చదువుకునే పిల్లలకు, చదువుకున్న వాళ్ళకి ఎంతమందికి జాబ్లు ఇప్పించుండి నవీన్. అది అందరికీ తెలుసు కదా. మీరు ఎట్లా మాట్లాడతారు అట్లా? నవీన్ నా మాట అంటే మా అందరికి చాలా బాధ అనిపిస్తుంది. ఒకసారి రౌడీ అంటే చాలా బాధ అనిపిస్తుంది. నవీన్ ముఖం చూస్తే రౌడీ లాగుందా? చూడండి, అంత ర్యాలీలో అందరు జనాలను చూసుకుంటా అసలు చూస్తా ఉంటే మాకే ఎట్లనో అనిపించింది. అంత ఓపిక్ గా ఇప్పటి వరకు చూస్తుండ్రు. 10 రోజుల బట్టి తిరుగుతుండ్రు. ఎక్కడనన్నా ఇప్పుడు యాక్టింగ్ ఎంతసేపు చేస్తారు? మీలాగా యాక్టింగ్ చేయాలంటే మేము కూడా చేస్తాం. ఎంతసేపు చేస్తాడు యాక్టింగ్? ఎక్కడన్నా మిస్బిహేవ్ చేసిండా? మాట తూలిండా? మీరు ఎన్ని మాటలన్నా తూలిండా? అది మాది నిజంగా మా బీసీ బిడ్డది అది. అందులోనే మేము సగం గెలిచినట్టు. ఖచ్చితంగా మేము గెలిచి తీరుతాం. నవీన్ యాదవ్ ఖచ్చితంగా ఓటు వేయించుకుంటాం. మా మద్దతు నవీన్ యాదవ్ కి. కానీ అంటారు అమ్మగంటే కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు ఇవి అమలు చేస్తలేదు, సో కాంగ్రెస్ పార్టీ దగ్గర పైసలు లేవు ఇట్లా అంటారు అమ్మ. ఎవరున్నా ఏ పార్టీ వాళ్ళు ఉన్నా తీసుకొచ్చి పెట్టరు. ఎవరింట్లోకి వెళ్ళి ఎవరు పెట్టుకోరు. నన్ను చూసుకున్న తర్వాతనే మిమ్మల్ని అని అంటారు ఎవరైనా కానీ. మీరు చేయలేని పనులు మీరు చేస్తున్నారు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది టైము, ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి తెలియదా? ఇప్పుడు చేస్తారు, చేయకుండా ఎందుకుంటారు? ఇప్పుడు ఒక హామీ ఇచ్చినప్పుడు ఆ హామీని నెరవేర్చడానికి ప్రయత్నం చేయకుండా ఎట్లుంటది ఒక ప్రభుత్వము? ఇప్పుడు ఆశమాషలు కాదు కదా, ఒకరు కండ్లు కప్పి చెయ్యరు కదా. రాజకీయమైన ఒక పార్టీ అన్నది చేస్తారు. టైం ఉంది మాకు, ఖచ్చితంగా చేసి తీరుతారు. ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ లో ఇప్పుడు ఇంత మంచిగా తిరుగుతున్నాడు, ఇంత చేస్తానని చెప్తున్నాడు అంటే మళ్ళీ ఫర్దర్ గా వెళ్ళాలంటే నవీన్కి ఉండాలి కదా. పని చేస్తేనే కదా. పని చేసిన తర్వాతనే మీరు బయటికి వచ్చి అడగడానికి అవకాశం ఉంటది. చేస్తాడు కాబట్టే ముందుకు వచ్చిండు. అన్ని హామీలకు నిలబడుతున్నాడు నవీన్. ఎట్లనైనా స్థానికుడు. దయచేసి అందరు కూడా ఓట్లు వేయాలి, వేసి గెలిపించుకోవాలి. మన బీసీ బిడ్డను ఖచ్చితంగా గెలిపించుకోవాలి. మళ్ళీ ఇప్పుడు నవీన్ యాదవ్ ఓకే, మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మరి రేవంత్ రెడ్డి గురించి అడిగితే ఏం చెప్తారు? మన రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? ఎందుకంటే మంచిగా చేస్తలేడు పాలన, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని అంటారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? చూడమ్మా, 10 సంవత్సరాలు ఎక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీని, ఉద్యమం టైంలో కాంగ్రెస్ పార్టీ అట్టడుగులో ఉన్న కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి బయటికి తీసుకొచ్చి ఒక సీఎం అయిండు అంటే రేవంత్ రెడ్డి మామూలు విషయమే కాదు కదా. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరికి ఉండే విజన్ వాళ్ళకు ఉంటది, ఒక థాట్ అనేది వాళ్ళకు ఉంటది. ఇప్పుడు నువ్వు ఆలోచించినట్టు నేను ఆలోచించకపోవచ్చు, నేను ఆలోచించినట్టు నువ్వు ఆలోచించకు. ఆయనకు ఉండేది ఆయనకు ఉంటది. ఆయన అధిష్టానం మేరకు ఎట్లా చేయాలనేది ఆయనకు ఉంటది. అది ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఇచ్చిన హామీలు నెరవేర్చి తీరుతారనే నమ్మకం మాకుంది. అది కాదు, ఎవరి పార్టీలో ఎవరు కొట్టుకుంటారో నేను సీఎం అని అది అందరికీ తెలుసు కదా. ఇప్పుడు మనం చెప్పక్కర్లేదు. ఇప్పుడు నేను సీఎమ్మా నువ్వు సీఎమ్మా మీరే కొట్లాడుకుంటారు. మీరు అనవలసిన పని లేదు. రేవంత్ రెడ్డి దిగిపోతారని అనవలసిన పని లేదు. 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళే ఉంటారు. అనుకున్నది కరెక్ట్ గా నెరవేర్చిన నమ్మకం మాకుంది, ప్రజలుగా మాకుంది. ఇంకోటమ్మా, ఈ జూబ్లీస్ లో కూడా ప్రధానంగా ఇటు కారుకి బుల్డోజర్ కి మధ్య కొట్లాట ఉంది. ఇప్పుడు ఒకవేళ మీరు నవీన్ యాదవ్ గెలిపిస్తే, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే బుల్డోజర్లు వస్తాయి, మీ ఇండ్లు గులగొట్టేసి, బస్తీలు ఉన్న ఇండ్లని గులగొట్టేసి ఇక జాగ్రత్త అని చెప్పి బీఆర్ఎస్ ప్రజలు ఏమంటారు? హైడ్రా గురించి కాదు, ఉట్టిగా కూలగొట్టలేదు కదా. ఇప్పుడు నిజంగా కూలగొట్టిన దానికి 10 మంది మంచిగా అనొచ్చు, 10 మంది చెడుగా అనొచ్చు. కానీ మొన్న వరదలకు మునిగిపోయినప్పుడు ఏమన్నారు? ఒకరు కాకుండా ఒకరైనా ఆలోచించిండ్రు కదా. మనం మైండ్ పెట్టి ఆలోచిస్తే ఏదైనా, చెరువులు కబ్జాలు చేసి, చెరువులు అమ్ముకొని, వాటర్ వెళ్లకుండా చేసి మునిగిపోతున్నాయి కాబట్టి అట్లా చేసిండ్రేమో కదా. ఇప్పుడు వాళ్ళకి అవకాశం వాళ్ళకు కూడా ఎక్కడో ఒక దగ్గర కల్పించి తీరుతారు. వాళ్ళు ప్రజలే కదా, ప్రభుత్వంలోనే ఉన్నారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ పాలనలోనే ఉన్నారు కదా. వాళ్ళకి ఎందుకు అవకాశం కల్పియరు? వాళ్ళకు ఒక ఇల్లు అంటూ వాళ్ళకి ఏదో ఒకటి ఏర్పాటు చేయకపోతే ఉండరు కదా. వాళ్ళని రోడ్డు మీద వదిలిపెట్టేది కదా ప్రభుత్వం. చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు.